హలో గాయస్, నా పేరాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీకు తెలుసా మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి నిజంగా చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ ఆ మాట చెప్పిన తర్వాత ఫ్యాన్స్ చాలా ఎక్కువ కోపం చూపిస్తున్నారు. లైక్ కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే రోమన్ రేన్స్ కొంచెం ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారంట. అంటే రోమన్ రేన్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంత పేరు సంపాదించినా, ఎంత ప్రాఫిట్ చేపించినా దాకంటే ఎక్కువ కోడీ రోడ్ చేద్దాం అనుకుంటున్నారని. అంటే రోమన్ రేన్స్ గురించి ఈ మాట చెప్పగానే ఫ్యాన్స్ చాలా కోపం చూపిస్తున్నారు. అండ్ బాస్ అందుకే రీసెంట్లీ డ్రూ మ్యాకింటైర్ ఒక ఇంటర్వ్యూలో సీఎం పంక్ వైఫ్ గురించి మాట్లాడేసినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పేసినారు అంటే ఒకవేళ మన డ్రూ మ్యాకింటైర్ పెళ్లి కాకపోతే అంట మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ వైఫ్ తీసుకొని పారిపోతుండే చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ బాస్ అంతేకాదు ఈరోజు వీడియో ఇంకా చాలా అంటే మనం జాన్ సీనా గురించి మాట్లాడబోతాం. చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి బాస్. ఓకే, సో ఫస్ట్ మనము మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన జాన్ సీనా గురించి మాట్లాడదాం. సో చూడండి బాస్, అంటే మన బ్యాక్ లాష్ కోసం ఓన్లీ ఒకటి రోజు మధ్యలో ఉంది. అంటే మనకి ఈ శనివారమే నైట్ మనకి బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ లైవ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ అంతేకాదు అంటే ఈ బ్యాక్ లాష్ ఫ్రాన్స్లో ఉందన్నమాట. సో ఇంటర్నేషనల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఫ్రాన్స్లో ఉంది. అండ్ ఫ్రాన్స్లోనే మనకి మన జాన్ సీనా కనిపించినారు. ఎస్, మీరు వచ్చి మీ స్క్రీన్ పైన మన జాన్ సీనాది సోషల్ మీడియాలో ఈ లేటెస్ట్ ఫోటో చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్తో ఫొటోస్ దిగినారు. అండ్ జాన్ సీనా ఫ్రాన్స్లో ఉన్నారని చాలా క్లియర్లీ మనకి అప్డేట్ వచ్చింది. సో ఇప్పుడు దీని అర్థమైంది. సో దీని ఇంకా రెండు మీనింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీనింగ్ ఏంటంటే అంత మంచిగా ఉంటే మనకి మన జాన్ సీనా మన బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కనిపిస్తారు. లేదంటే దీని ఇంకా సెకండ్ అర్థం ఏంటంటే మన జాన్ సీనా మేబీ మూవీ షూటింగ్ కోసము అంటే ఫ్రాన్స్ వెళ్ళినారేమో, మేబీ ఏం చెప్పలేము. సో ఛాన్సెస్ గురించి మాట్లాడితే 50% అనుకోండి. సో 50% ఉన్నాయి. సో అంత మంచిగా ఉంటే మన జాన్ సీనా మనకి మన బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కనిపించచ్చు. అండ్ బాస్ అంతేకాదు మీలో చాలామంది నాకు అంటే ఈ ఫోటో మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నా. అంటే మన జాన్ సీనా రీసెంట్లీ ద రాక్ ది ఫోటో షేర్ చేసినారు ఇన్స్టాగ్రామ్లో. సో మన జాన్ సీనా ఏమైనా మ్యాచ్ టీచ్ చేస్తున్నారని వీళ్ళు చాలామంది మన జాన్ సీనా షేర్ చేసిన ఫోటోని మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో చూడండి బాస్, కానీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా కావచ్చు. అంటే జాన్ సీనా వర్సెస్ ద రాక్ మ్యాచ్ కావచ్చు. కానీ ప్రెజెంట్ కోసం మన జాన్ సీనా ద రాక్ ది ఫోటో ఎందుకు షేర్ చేసినారంటే ఈరోజు మన పీపుల్ ఛాంప్ ద ఫైనల్ బాస్ ద రాక్ ది బర్త్డే. సో అందుకని ఒక టైప్లో బర్త్డే విష్ చేయడానికి అంటే మన జాన్ సీనా స్టైల్లో మన జాన్ సీనా మన ద రాక్ ది ఫోటో షేర్ చేసినారు. ఎందుకంటే మన ద రాక్ బర్త్డే అని ఫోటో షేర్ చేసినారు. సో అందుకని మీరు మన ద రాక్కి బర్త్డే విష్ చేయొచ్చు. సో నేనైతే మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి మన ద రాక్కి బర్త్డే విష్ చేస్తున్నాం. సో ద ఫైనల్ బాస్ ద రాక్ మీకు మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి విష్ వెరీ హ్యాపీ బర్త్డే. ఓకే, సో మన జాన్ సీనా ద రాక్ ఫోటో బర్త్డే ఉందని షేర్ చేసినారు. అండ్ ఇన్ ఫ్యూచర్ కానీ ఏమైనా కావచ్చు, కానీ ప్రజెంట్ కోసం అయితే బర్త్డే అని షేర్ చేసినారు. ఓకే, సో బాస్ ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక మంచి గుడ్ న్యూస్ గురించి. అండ్ అది ఏంటంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ ఒకటి తెలుసు ఉంటుంది. నేను ముందే చెప్పినాను మన వైట్ 6 అంటే మన బ్రేవ్ వైట్ లెగసీ మెంబర్ అంటే మన ఎరిక్ రోవన్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని నేను మీ అందరికీ ముందే చెప్పినాను. అండ్ అంతేకాదు బాస్ మన వైట్ ఫ్యామిలీ మెంబర్ ఎరిక్ రోవన్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారని ఫైనల్ ఇప్పుడు మనకి అప్డేట్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఎస్ బాస్, మన ఎరిక్ రోవన్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారని మనకి చాలా దబాయించి అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ గాయస్ నేను ముందే చెప్పినాను, జస్ట్ మీరు కొంచెం ఆగండి. అంటే ముందు ఉంది ముసలి పండుగ అంటే మన అంకల్ హౌడీ ఫ్యాక్షన్ అంటే మన బో డాలస్ది ఫ్యాక్షన్ వచ్చినప్పుడు చాలా జబర్దస్త్ ఫ్యాక్షన్ ఉంటుంది. అంటే ఆ ఫ్యాక్షన్లో మనకి మన ఎరిక్ రోవన్, అలెక్సా బ్లేక్స్ అండ్ మేబీ అంత మంచిగా ఉండే కొంతమంది సూపర్ స్టార్స్ లైక్ మన నిక్కీ క్రాస్ అంటే చాలామంది కనిపించి నాకు అనిపించచ్చు. అండ్ చాలా జబర్దస్త్ ఫ్యాక్షన్ ఉంటుంది అన్నమాట. అండ్ ఆ స్టోరీ లైన్లో అంటే మన అంకల్ హౌడీ దీని ఫ్యూచర్లో స్టోరీ లైన్లో మనకి చాలా మజా వస్తుంది. అండ్ ఆ మజాది ఫస్ట్ హింట్ ఏంటంటే మన ఎరిక్ రోవన్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారు బాస్. నిజంగా చాలా మంచి గుడ్ న్యూస్. మన బ్రేవ్ వైట్ లెగసీ ఇన్ ఫ్యూచర్ చాలా జబర్దస్త్ లెవెల్లో కంటిన్యూ అవుతుంది. సో అదంతా ఆలోచిస్తే నిజంగా చాలా హ్యాపీ అవుతున్నాను. అండ్ ఈ ఫ్యూచర్ నిజంగా చాలా మజా వస్తుంది. ఓకే,
సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డ్రాఫ్ట్ గురించి. బాస్ చూడండి, ఈ డ్రాఫ్ట్ ఫ్యాన్స్కి ఎవరికి నచ్చలేదు, అంటే ఓన్లీ నాకు మీకు అని కాదు, అంటే ఎవరికి నచ్చలేదు అన్నమాట. సోషల్ మీడియాలో చాలామంది అసలు డ్రాఫ్ట్ ఎందుకు జరిగింది అంటే అంత పెద్ద చేంజెస్ ఏం కాలేదు, ఛాంపియన్స్ ఏమో అలా బ్రాండ్లోనే ఉన్నారు, అండ్ కొంతమంది సూపర్ స్టార్స్ అంటే 70% అయితే వాళ్ళు సేమ్ బ్రాండ్స్ ఉన్నారు, 20-30% అటు ఇటు అయినారు అన్నమాట. కొంచెం డ్రాఫ్ట్ జరిగింది అండ్ NXT సూపర్ స్టార్స్ మెయిన్ రోస్టర్లో వచ్చినారు. సో ఆ టైప్ అసలు మెయిన్ NXT డ్రాఫ్ట్ ఉన్నట్టు చూపించినారని చాలామంది ఫ్యాన్స్కి అంతా నచ్చలేదు అన్నమాట ఈ డ్రాఫ్ట్. అండ్ అందుకని మన WWE ఈ డ్రాఫ్ట్లో కొన్ని చేంజెస్ చేద్దామని డిసైడ్ చేస్తుందంట. ఎస్, అంటే ఇప్పుడు కొన్ని ట్రేడ్స్ జరుగుతాయి. లైక్ ఇప్పుడు స్మాక్ డౌన్ నుంచి కొంతమంది సూపర్ స్టార్ రాలో వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ రాలో వెళ్ళినందుకు రా నుంచి ఒక సూపర్ స్టార్ స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ చేయడం, అంటే ఒక ట్రేడ్ అనేది నడుస్తుంది అన్నమాట. సో మన WWE కొన్ని చేంజెస్ చేద్దామని ప్లాన్ చేస్తుంది. సో ఇప్పుడు మన డ్రాఫ్ట్లో మనకి ఫ్యూచర్ అంటే ఇప్పుడు చాలా తొందరలోనే కొన్ని చేంజెస్ మనకి చూడడానికి దొరుకుతాయి అంట. సో డ్రాఫ్ట్ ఎందుకు జరిగింది, అసలు ఈ చేంజెస్ ఎందుకు, ఏం అర్థమైతే లేదు. అండ్ అంతేకాదు ఓన్లీ మీరు నేను అని కాదు, మన ది రెడ్ మ్యాన్ ది అండర్టేకర్ దీని గురించి మాట్లాడినారు. అండ్ అండర్టేకర్ ఏమని చెప్పినా అంటే అసలు డ్రాఫ్ట్ అసలు ఎందుకు జరిగింది అంటే మొత్తం సేమ్ ఉంది, అంత ఏం చేంజ్ కాలేదు, సో డ్రాఫ్ట్తో అంత పెద్ద లాభం ఏం కాలేదని అండర్టేకర్ లాంటి సూపర్ స్టార్, ది లెజెండ్ మన అండర్టేకర్ లాంటి సూపర్ స్టార్ బి చెప్పినారన్నమాట. సో దీని అర్థం ఏంటంటే మీరే ఆలోచించండి, అంటే ఇప్పుడు అండర్టేకర్ లాంటి సూపర్ స్టార్ డ్రాఫ్ట్లో అంత మజా ఏం రాలేదంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అంత పెద్ద చేంజెస్ ఏం కాలేని చెప్తున్నారంటే దీని వెనకాల మెయిన్ అసలు అర్థం ఏంటంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్కి చాలా క్లియర్లో కూడా అర్థమైపోయినట్టుంది. అండ్ అది ఏంటంటే డ్రాఫ్ట్ ఎవరికి నచ్చలేదు, సో అందుకనే కంపల్సరీ కొన్ని చేంజెస్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో డ్రాఫ్ట్లో మనకి చాలా తొందరలోనే కొన్ని చేంజెస్, అంటే కొంత సూపర్ స్టార్ రా నుంచి స్మాక్ డౌన్ వెళ్ళిపోతారు, స్మాక్ డౌన్ నుంచి రాలో కొంత సూపర్ స్టార్ ట్రేడ్ కావచ్చని మనకి ఇలాంటి రూమర్స్ అప్డేట్స్ రావడం అయితే స్టార్ట్ అయిపోయినాయి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన డ్రూ మ్యాకింటైర్ గురించి. గాయస్ రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ మన ప్యాట్ మెకాఫీ షోలో వచ్చినారు. అండ్ ప్యాట్ మెకాఫీ షోలో మన డ్రూ మ్యాకింటైర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏమైందంటే మన మైఖల్ కోల్ గురించి మాట్లాడినారు. అండ్ ఒకప్పుడు మన మైఖల్ కోల్ అంటే కామెంటరీలో మన డ్రూ మ్యాకింటైర్ గురించి చాలా గొప్ప మాట్లాడుతుండే, మీ అందరికీ తెలుసు. అంటే మన పాండమిక్ ఏరాలో అంటే మొత్తము మన డ్రూ మ్యాకింటైర్ నడిపించినాడు, చాలా జబర్దస్త్ WWE నడిపించిండని మన మైఖల్ కోల్ చాలా గొప్ప మాట్లాడుతుండే ఒకప్పుడు. కానీ ఇప్పుడేమో మన డ్రూ మ్యాకింటైర్ పెద్ద పిచ్చడం ఒక టైప్లో కామెంటరీలు చెప్తున్నారు మన మైఖల్ కోల్స్. అందుకనే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే, చూడు ప్యాట్ మెకాఫీ నువ్వు ఆ మైఖల్ కోల్కి కొంచెం సంజాయించుకోలేకపోతే మంచిగా ఉంటే అర్థమైంది. ఆ మైఖల్ కోల్ ఒకప్పుడు గొప్ప మాట్లాడిండు అండ్ ఇప్పుడేమో ఇష్టం ఉన్నట్టు కామెంటరీ చేస్తుండు అని కొంచెం కోపం చేసినారు. అండ్ బాస్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ మాటల్లో ఏమన్నారంటే, ఒక్కవేళ అంట మన డ్రూ మ్యాకింటైర్ది పెళ్లి కాకపోతే లేదా మన డ్రూ మ్యాకింటైర్ అంట CM పంక్ గర్ల్ని, ఇప్పుడు CM పంక్ గర్ల్ అంటే ఇప్పుడు ఎవరు అంటే ఇజలియే కదా, అంటే మన CM పంక్ వైఫ్ కదా, సో CM పంక్ వైఫ్ తీసుకొని పారిపోతుండే అంట మన డ్రూ మ్యాకింటైర్. సో నిజం చెప్తున్నాను బాస్, మన డ్రూ మ్యాకింటైర్ ఇప్పుడు వేరే లెవెల్ ఉన్నారు. అంటే మనకు ఓన్లీ ఆన్ టీవీలో అని కాదు, సోషల్ మీడియాలో మన అందరికీ ఎంటర్టైన్ చేస్తున్నారు. నిజంగా మన డ్రూ మ్యాకింటైర్ హీల్ టర్న్ చేసి చాలా మంచి పని చేసినారు బాస్, చాలా జబర్దస్త్గా ఎంటర్టైన్ చేస్తున్నారు. అంటే జస్ట్ ఫన్ వేలో, దీనికి ఎక్కువ సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్యాన్స్ మీద ఇంకా ఎక్కువ సీరియస్ కాదు, జస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు మన డ్రూ మ్యాకింటైర్ హీల్ టర్న్కి. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏంటంటే, మన డ్రూ మ్యాకింటైర్ స్టేట్మెంట్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు రీసెంట్ రియాక్షన్ అంటే గుర్తొచ్చి, రీసెంట్లీ మన కోడీ రోడ్స్ అంటే మన కోడీకి డ్రీమ్ మ్యాచెస్ గురించి అడిగినప్పుడు మన కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే, చూడండి నేను గుంథర్తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, అంటే గుంథర్వి ఒకప్పుడు చెప్పినారు అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్వి చెప్పినారు. కోడీ రోడ్స్ ఏమంటున్నారు అంటే, నేను గుంథర్తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను, గుంథర్తో ఫైట్ చేయడం నిజంగా ఒక మంచి డ్రీమ్ మ్యాచ్ అని కొంచెం గొప్ప మాట్లాడినారు గుంథర్ గురించి. అండ్ మీరు నన్ను అడిగితే మాత్రం గుంథర్ వర్సెస్ మన కోడీ రోడ్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్ జరిగినప్పుడు మామూలుగా ఉండదు బాస్. అంటే గుంథర్ మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. గుంథర్ లాంటి సూపర్ స్టార్కి WWE ఇన్ని రోజుల నుంచి కొంచెము అంటే మిడ్ కార్డులు బెట్టింగ్, కానీ ఇప్పుడు మన గుంథర్ టైటిల్ ఓడిపోయినప్పటి నుంచి ఇన్ ఫ్యూచర్లో మీరు రాసి పెట్టుకోండి, ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన గుంథర్ మన మెయిన్ ఛాంపియన్ లైక్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలవచ్చు, లేదంటే ఫ్యూచర్లో మన WWE ఛాంపియన్షిప్ గెలవచ్చు అన్నమాట. ఎందుకంటే మన WWE దగ్గర గుంథర్ కోసం చాలా జబర్దస్త్ ప్లాన్స్ ఉన్నాయి. అండ్ మన కోడీ రోడ్స్ గుంథర్ గురించి మాట్లాడినారు, గుంథర్తో డ్రీమ్ మ్యాచ్ అని చెప్పినారు. అండ్ అంతేకాదు ద రాక్ గురించి మాట్లాడినారు బాస్. అండ్ మన కోడీ రోడ్స్ ఏమన్నారంటే, ద రాక్తో ఫైట్ చేయడము, ద రాక్తో ఫైట్ చేసినప్పుడు ఆ WWE ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేయడము ఇది ఒక డ్రీమ్ అంట మన కోడీ రోడ్స్ కోసం. అంటే ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ బి ఒక పెద్ద డ్రీమ్ మ్యాచ్ మన కోడీ కోసం అని చాలా క్లియర్లీ చెప్పేసినారు మన కోడీ రోడ్స్. అండ్ అంతేకాదు మీరు ఒకటి మర్చిపోవద్దు, అండ్ అది ఏంటంటే రెసల్ మేనియా తర్వాత రోలో ద రాక్ వచ్చి కోడీ రోడ్స్కి చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే
నేను ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేసినప్పుడు ఓన్లీ నీ కోసమే వస్తాను కోడి రోడ్స్ అని చాలా క్లియర్లీ ద రాక్ చెప్పినారు కోడి రోడ్స్కి. సో కంపల్సరీ ఫ్యూచర్లో మన ద రాక్ వస్తారు అండ్ ద రాక్ వచ్చినప్పుడు కంపల్సరీ మనకి ద రాక్ వర్సెస్ ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. అండ్ చాలా మంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఈ మ్యాచ్ కోసం ఎక్సైటెడ్ ఉన్నారా లేదా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ మీరు ఒక క్వశ్చన్కి కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి. అండ్ అదేంటంటే మీరు ద రాక్ వర్సెస్ మన కోడి రోడ్స్ సమ్మర్ స్లామ్లో చూడాలనుకుంటున్నారు. అంటే మీరు కోడి వర్సెస్ ద రాక్ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో చూడాలనుకుంటున్నారా లేదంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో చూడాలనుకుంటున్నారా? మీరు ఈ క్వశ్చన్కి కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి. కానీ మీరు నాకు అడిగితే మాత్రం ఈ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో జరిగినా అసలు మేనియా జరిగినా ఈ మ్యాచ్ మాత్రం మామూలుగా ఉండదు అన్నమాట. అండ్ నేనైతే సమ్మర్ స్లామ్లోనే ఈ మ్యాచ్ చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతూనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరమే మ్యాచ్ జరగాల్సింది బట్ జరగలేదు. సో నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ జరిగితే మంచిగా ఉంటుంది. అందుకని సమ్మర్ స్లామ్లో రాక్ వర్సెస్ కోడి మ్యాచ్ జరిగితే పని అయిపోతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన జేకబ్ ఫాటు గురించి. గాయస్ నేను మీ అందరికి ఇప్పటి నుంచి కాదు రెసల్మేనియా టైం నుంచే ఒకటి అప్డేట్ ఇస్తున్నాను. అండ్ అది ఏంటంటే మన జేకబ్ ఫాటు మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నారు. మన జేకబ్ ఫాటు ఇప్పుడు మనకి ఎప్పుడైనా కనిపించని నేను ముందే చెప్పినాను. అండ్ ప్రెసెంట్ ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన జేకబ్ ఫాటు మనకి కనిపించచ్చు అంట. ఎస్ గాయస్ అంటే మీ అందరూ ఒకటి తెలుసు మనకి అంటే మన బ్యాక్లాష్లో టామాటోంగా సోలో సికోవా వర్సెస్ కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ మ్యాచ్ మధ్యలో మేబీ మన జేకబ్ ఫాటు డెబ్యూ చేయొచ్చు. అంటే మన జేకబ్ ఫాటు వచ్చి అటాక్ చేయొచ్చు మన కెవిన్ అండ్ మన ర్యాండీ పైన మేము చెప్పలేము. అండ్ జేకబ్ ఫాటు వల్ల టామాటోంగా అండ్ సోలో సికోవా గెలవచ్చు అంట. ఎందుకంటే జేకబ్ ఫాటు డెబ్యూ పైన అయితే మనకి చాలా అంటే చాలా ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. బ్యాక్లాష్ జరగచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. అండ్ ఈ బ్యాక్లాష్లో మనం చాలా మంచి సర్ప్రైజెస్ చూడడానికి దొరుకుతాయంట. సో అందుకని మీరు ఈ బ్యాక్లాష్ కోసం కంపల్సరీ కొంచెం ఎక్సైటెడ్ అయిపోండి. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి ఫస్ట్ అయితే రెసల్మేనియాలో మన కోడి రోడ్స్ రోమన్ రేన్స్ ఓడిపోయి చేసినారు. అండ్ దాని తర్వాత సోషల్ మీడియాలో ఇప్పుడు కోడికి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఏమో కోడికి సపోర్ట్ చేస్తున్నారు, రోమన్ రేన్స్కి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ అందరు రోమన్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు రోమన్ సైడ్ ఇంకా కొంచెం సపోర్ట్ అనేది కొంచెం పెరుగుతుంది అన్నమాట. అంటే ముందు 50-50 ఉండే సపోర్ట్ అండ్ ఇప్పుడు 70% రోమన్ రేన్స్ సైడ్ వచ్చేసింది. అండ్ ఇలాంటి టైంలో మన కోడి రోడ్స్ రోమన్ రేన్స్ గురించి చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ కోడి రోడ్స్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పినారంటే చూడండి ఇప్పుడు రోమన్ రేన్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే ఈ జనరేషన్లో రోమన్ రేన్స్ గ్రేటెస్ట్ రెస్లర్. అంటే చాలా మంచి సూపర్ స్టార్స్ అంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టార్వి రోమన్ రేన్స్కి ఈ జనరేషన్లో ఒక గ్రేటెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పినారు. సో రోమన్ రేన్స్ ఒక గ్రేటెస్ట్ సూపర్ స్టార్. ఓకే సో ఇప్పుడు రోమన్ రేన్స్ ఇంత గ్రేటెస్ట్ అండ్ డబ్ల్యూడబ్ల్యూకి రోమన్ రేన్స్ వల్ల చాలా ఎక్కువ లాభమైంది. చాలా మంచి సూపర్ స్టార్ రోమన్ రేన్స్. కానీ కోడి రోడ్స్ అంట రోమన్ రేన్స్ కంటే ఎక్కువ మన డబ్ల్యూడబ్ల్యూకి లాభం చేపిద్దాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్కి ఓవర్ షాడో ఓపెన్లో చెప్పాలంటే రోమన్ రేన్స్కి ఓవర్ షాడో చేద్దాం అనుకుంటున్నారు మన కోడి రోడ్స్. అండ్ కోడి రోడ్స్ ఏమో రోమన్ రేన్స్ కొంచెం ఎంకరేజ్ చేసి రోమన్ రేన్స్ కానీ ఇంకా కొంచెం ఎక్కువ పేరు సంపాదించామని ట్రై చేస్తారంటే ఇప్పుడు ఈ జనరేషన్లో గ్రేటెస్ట్ రెస్లర్ రోమన్ రేన్స్ కదా. సో రోమన్ రేన్స్ ఎంకరేజ్ చేసి కోడి రోడ్స్ ఈ జనరేషన్కి గ్రేటెస్ట్ రెస్లర్ కానీ ట్రై చేస్తున్నారు. లైక్ మీద గుర్తుండొచ్చు కోడి అండ్ మన రోమన్ రేన్స్ స్మాక్ డౌన్లో ఒక సెగ్మెంట్ జరిగినప్పుడు ఆ సెగ్మెంట్లో కోడి రోడ్స్ క్లియర్లీ ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే చూడు రోమన్ రేన్స్ ఈ జనరేషన్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పిల్లలు అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఎవరు డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారో వాళ్ళందరూ అద్దంలో చూసి పెద్దగైనాక రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ కావాలని వాళ్ళ మనసులో వస్తుంది. సో ఇంత గొప్ప మాట్లాడేది గుర్తుండొచ్చు మన కోడి రోడ్స్. సో అందుకని కోడి రోడ్స్ మనసులో ఎక్కడ ఉందనే మాట. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఎవరు సూపర్ స్టార్ గ్రేటెస్ట్ రెస్లర్ ఈ జనరేషన్కి. సో అందుకని అంట మన కోడి రోడ్స్ రోమన్ రేన్స్ ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ రోమన్ రేన్స్ కనుక ఇంకా ఎక్కువ లాభం అంటే కోడి రోడ్స్ వల్ల మన డబ్ల్యూడబ్ల్యూకి చాలా ఎక్కువ లాభం కావాలంట. ఇప్పుడు రోమన్ రేన్స్ వల్ల ఎంత లాభమైందో ఆ లాభం కానీ ఇంకా ఎక్కువ లాభము మన డబ్ల్యూడబ్ల్యూకి కోడి రోడ్స్ వల్ల కావాలంట. అండ్ కోడి రోడ్స్ రోమన్ రేన్స్కి కొంచెం ఎంకరేజ్ చేసి ఒక అడుగు ముంగటేద్దాం అనుకుంటున్నారు. కోడి రోడ్స్ రోమన్ రేన్స్కి ఓవర్ షాడో చేసి రోమన్ రేన్స్ కనుక ఎక్కువ పేరు సంపాదించమని ట్రై చేస్తున్నారు. అండ్ ఈ జనరేషన్కి గ్రేటెస్ట్ రెస్లర్ కానీ ట్రై చేస్తున్నారు అని మన కోడి రోడ్స్ ఈ మాట చెప్పినారు. అండ్ బాస్ ఈ మాట చెప్పిన తర్వాత ఫ్యాన్స్
చాలా అంటే చాలా నారాజ్ అయిపోయినారు బాస్. ఇప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్, కోడికి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ అయితే కోడి సైడ్ ఉన్నారు. బట్ చాలా మంది ఫ్యాన్స్ ఏమో ఏంది ఇప్పుడు టైటిల్ గెలిచినావా అండ్ అప్పుడే ఇంత పెద్ద మాట అవసరమా అని కొంతమంది ఫ్యాన్స్ ఈ టైప్లో చెప్తున్నారు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు సోషల్ మీడియాలో వెళ్ళి రియాక్షన్ చూడొచ్చు అనేమాట. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? అంటే కొడి రోడ్స్ స్టేట్మెంట్ పైన మీరేమంటారు? అంటే కొడి రోడ్స్ రోమన్ రేన్స్కి ఓవర్ షాడో చేయడము మంచిదా కాదా? మీకేమనిపిస్తుందో బాస్ మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈరోజు మన ద రాక్ బర్త్డే. సో మీరు ద రాక్కి బర్త్డే విష్ చేయడము మర్చిపోకుండ్రి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.